హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే 2 మంత్స్ తర్వాత స్కూల్ అయితే ఓపెన్ అయింది కదా. ఈరోజు అయితే మరీతో అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తుంది. వీళ్ళకైతే మండే నుంచే స్కూల్ అనేది స్టార్ట్ అయినాయి, కానీ నేనైతే పంపించలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 డేస్ అవుతుంది. ఈరోజు వెనస్డే, ఈరోజు స్కూల్కి అయితే పంపిస్తున్నా. ఇప్పుడైతే ఇంకా తను లేవలేదు. ఇప్పుడు తననైతే లేపి స్కూల్కి అయితే పంపిద్దాం, ఓకేనా. రితు అమ్మా, రితు నాని స్కూల్ టైం అవుతుంది, లేవు నాని. 5 minutes కాదు, టైం అవుతుంది. ఒకసారి హాయ్ చెప్పు. నిద్ర మబ్బులు ఉంది ఫ్రెండ్స్ మా పాప అయితే. 2 months తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికైనా వెళ్ళాలనిపించదు. కానీ నైట్ అయితే మరిగితే ఏం చెప్పిందంటే, మమ్మీ నువ్వు ఎప్పుడు లేస్తే నన్ను మార్నింగ్ అయితే అప్పుడే లేపు మమ్మీ అన్నది. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. నేనైతే 5:30కే లేచేసిన. అప్పుడు ఎందుకు లేపాలని చెప్పేసి ఇప్పుడైతే లేపిన. మమ్మీ లేవు, నన్ను స్కూల్కి వెళ్దువు. అవు మా చిన్న పాప కూడా లేచింది. మమ్మీ హాయ్ చెప్పు. మా చిన్న పాప అయితే వెళ్ళట్లేదు స్కూల్కి. తనైతే ఫ్రైడే అయితే వెళ్తుంది. ఈరోజు అయితే మరి తొక్కతే స్కూల్కి అయితే. నువ్వేమొద్దు, నువ్వు ఫ్రైడే రోజు వెళ్దువు. ఇప్పుడైతే మరి తొక్కతైతే వెళ్తుంది స్కూల్కి అయితే. 2 months తర్వాత అసలు వెళ్ళాలనిపిస్తలేదు మరి, కానీ వెళ్ళక తప్పదు. 2 days అలాగే ఇంట్లో ఉన్నారు. 2 రోజుల తర్వాత అయితే పంపిస్తున్నాను నేనైతే. లేవు, నేను బ్రష్ చేసుకుందిరా. చెల్లె 2 days అయినాక వస్తుంది. డాడీ ఏమన్నాడు, 2 days అయినాక పంపిద్దాం అన్నాడు. ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళు, సరేనా. బ్రష్ చేసుకుందిరండి. ఇగో మా రీతు అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇప్పుడు దానికైతే పాలైతే పోస్తా, పాలైతే తాగుతుంది. మమ్మీ పాలు పోసుకురానా, టిఫిన్ వేసుకురానా ఫస్ట్? సరే. ఆడ చర్చిన నుంచి ఆడుకుంటున్నా. ఎప్పుడైతే పోబుద్ది అయితే లేదు. మా అమ్మ అయితే పోపు అంటుంది స్కూల్కి, అందుకే పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాత ఆడుతున్నా ఫ్రెండ్స్. నేను నా కప్పు బాగుందా ఫ్రెండ్స్? ఎవరిచ్చిరా కప్పు? ఎప్పుడు ఇచ్చింది? నా బర్త్డేకి. చూసిరా ఫ్రెండ్స్, మరి ఈత ఏం చెప్తుందంటే, ఇన్ని రోజులు మంచిగా ఇంటికాడ ఆడుకున్నాము, ఇప్పుడు సడన్గా మా మమ్మీ స్కూల్ పోమ్మంటే పోబుద్ది అయితే లేదు, కానీ పోతున్నా. ఇప్పుడు మా మమ్మీ పాలు పోసి తాగుతున్నా అని చెప్తుంది. ప్రతిరోజు అయితే మరి ఈత అయితే వాళ్ళ పిన్ని ఇచ్చిన కప్పులోనే పాలు అయితే తాగుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆ కప్పు అంటే చాలా ఇష్టం తనకి. వాళ్ళ పిన్ని అయితే గిఫ్ట్ చేసింది మొన్న బర్త్డేకి అయితే. మమ్మీ ఒక జడ రంజలేనా. చూసిరా ఫ్రెండ్స్, ఇది మా పాప అయితే రోజు ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం అయితే ఒక జడ వేసుకుంది. చాలా రోజులు అయితే మమ్మీ 2 జల్లు వేయి అంటుంది. ఇప్పుడైతే మా పాపకైతే ఫ్లవర్ బ్యాండ్స్తో అయితే 2 జల్లు అయితే వేస్తా. ఇందులో అయితే ఒక విషయం చెప్పాలి, 2 months హాలిడేస్ వచ్చినాయి కదా. అసలు మా పిల్లలు అయితే ఈ టైంకి అసలు లేవలేదు. మ్యాక్సిమం అయితే 10, 11కి అయితే లేచిరు. పాపం ఈ రోజు అయితే 6:30కే లేచింది. నిన్న మొన్న అయితే ఫుల్ మస్తు సేపు పండుకున్నారు. అసలు మేము కూడా ఏం లేపలేదు. ఈ రోజు అయితే లేపగానే లేచిరు అనమాట. నైటే అనుకున్నాము రేపు స్కూల్ ఉంది కదా తొందరగా లేవాలి అని. 2 months అయితే మంచిగా ఎంజాయ్ చేసిరు. అసలు హాలిడేస్ ఊర్లో పోయినాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఆ ఎంజాయ్ మొత్తం అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు పిల్లలు అయితే. ఇక ఎంజాయ్తో పాటు చదువు కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు. అంతేనా మమ్మీ? మన ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాపకైతే 2 జల్లు అయితే వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మా పాపకైతే 2 జల్లు అయితే వేసిన. చాలా బాగుంది కదా, అసలు వస్తుంది కదా మా పాప అయితే 2 జల్లు అయితే. ఇక మండే నుంచి అయితే రెగ్యులర్గా ఫుల్ డే ఉంటుంది. ఈరోజు అయితే హాఫ్ డే అనమాట. స్కూల్లో పిల్లలు స్టార్టింగ్ కదా, సరిగా రారనమాట పిల్లలు, అందుకని హాఫ్ డే పెట్టారు. మండే నుంచి అయితే ఇక ఫుల్ డే ఉంటుంది. అలాగే 2 జల్లు కూడా రిబ్బన్స్తో వేసుకోవాలి. ఈరోజు అయితే 11 అయితే 2 జల్లు అయితే వేసిన. ఇటు రెడీ అయిపోయినావు కదా, ఇడ్లీ పెట్టుకోరా ఇక. ఇడ్లీ తిన్నాను అంటే ఎందుకు పొద్దున
బొట్టు పెట్టుకో. టిఫిన్ చేసుకున్నాను, ఇడ్లీ తిను. అన్నం ఎందుకు ఇంత పొద్దున? అన్నం తినిపించాలా? మా పాపకి ఇడ్లీ వద్దంట, తనకంటే అన్నం తినిపించి పంపించాలంట ఈరోజు. ఇంత పొద్దున అన్నం వద్దంటే అన్నం తింటే మమ్మీ అంటుంది. సరే ఇంకా తన ఇష్టాన్ని ఎందుకు వద్దనాలి, అన్నం ఏమి తీసుకొచ్చి తినిపిస్తు. సరేనా? ఏంటిది? ఇక వాటర్ బాటిల్ తీసుకో. ఇక కంపల్సరీ పెట్టనా? పెట్టొస్తుందా? చెల్లి ఒక్కటి ఉంటుంది, బోర్ వస్తుంది చెల్లెకి ఈరోజు. దాన్ని పాప నిన్న మొన్న అయితే ఇద్దరు ఆడుకునేటోళ్ళు. అసలు ఈరోజు ఇంటికి ఒక స్కూల్కి వచ్చింది. చిన్న పాప ఈరోజు చాలా అంటే చాలా బోర్ వస్తుంది కూడా. అసలు ఎందుకంటే ఒక్కటి ఉంటుంది, ఇద్దరు ఉంటుంది. చాలా బోర్ వస్తుంది కదా నువ్వు స్కూల్కి వెళ్తే. ఆఫ్టర్నూన్ వస్తుంది కదా, సాయంత్రం కాదు. ఆపిల్ స్నాక్స్ ఆపిల్ పెట్టినా తిను. బాయ్ చెప్పినా అక్కకి. అలుగుతుంది ఫ్రెండ్స్, వాళ్ళ అక్క స్కూల్కి వెళ్తుంది, నన్ను ఒక్కదాన్ని ఇచ్చిపెట్టి అని. ఇక అమ్మ కూడా 2 days అయితే వెళ్తుంది. బాయ్ చెప్పినాని. సరేదా, టైం అవుతుంది. ఓకేనా మమ్మీ? బాయ్, జాగ్రత్త.